హాయ్ ఆల్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ లైక్ ఫిష్ ఫ్రై అండి. సో నేను మీకు ఈజీగా చెప్తాను ఎట్లా నేను ఫిష్ ఫ్రై అనేది చేస్తాను అని. సో నేను ఫస్ట్ చేపలను తీసుకుని మంచిగా వాష్ చేసేస్తానండి ఫిష్ని తెచ్చినాక 3-4 టైమ్స్. సో వాష్ చేసినాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి సో మంచిగా ఆయిల్ వేసి కలిపినాక కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం జస్ట్ కోట్ చేసుకోవడానికి, ఎందుకంటే చికెన్ లాగా మటన్ లాగా ఫిష్కి పట్టుకోదనమాట. ఉత్తి మసాలా వేస్తే ప్యాన్ అంతా అతుక్కుపోతుంది. సో కొంచెం బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్, ఎందుకంటే వీ డోంట్ యూజ్ మైదా మచ్ అండ్ రైస్ ఫ్లోర్ వేస్తే క్రిస్పీ కక్కర్ మడిపోతుంది. సో వీ డోంట్ లైక్ దట్ అనమాట. అందుకే ఇట్లా కార్న్ఫ్లోర్ వేసి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. సో దెన్ స్టవ్ ఆన్ చేసుకుని నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేయను అనమాట, షాలో ఫ్రై చేస్తాను. సో దీంట్లో ఏంటంటే ఆయిల్ ఎక్కువైంది ఖచ్చితంగా, ముందు చెప్పేస్తున్నా. బట్ అది ఎందుకంటే సిసమి ఆయిల్ వాడాను నేను దీనికి ఫస్ట్ టైం అనమాట ఫిష్ ఫ్రైకి సిసమి ఆయిల్ వాడడం. సో ఐ థాట్ ఆఫ్ నూనె పట్టిద్ది అనుకున్నా, బట్ అది పట్టలేదనమాట. నేను మళ్ళీ పక్కకు తీసేసాను అనుకోండి, అది వేరే విషయం. బట్ ముందు చెప్తున్నా, అంటే ఎంత ఆయిల్ ఉందా అనుకుంటారు కదా అని చెప్తున్నా. సో ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ మనం మంచిగా కొంచెం ప్యాన్ వేడైంది అని అన్నప్పుడు జస్ట్ యాడ్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తా ఫస్ట్. అక్కడతో ఆగచ్చు కదా, ఆగలే, ఇంకొక స్పూన్ ఆయిల్ వేసారనమాట. ఈ సిసమి ఆయిల్ ఏంటంటే ఎక్కువ తీసుకోదనమాట, అన్లైక్ అదర్ ఆయిల్స్. ముందు 2 స్పూన్స్ వేసిన. సో అది ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఇంకొక స్పూన్ ఆయిల్ వేయడం వల్ల అంత యూజ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ తీసేసాను ఆయిల్ అంతని. సో ఇట్లా మంచిగా ఒక 2 స్పూన్స్ ఎప్పుడైనా సరే ఫిష్ ఫ్రైయే కాదు, ఫిష్ పులుసే కాదు, మేక్ ష్యూర్ టు పుట్ ఇట్ ఇన్ అ వైట్ ప్యాన్ అండి. సో అది మొక్క అతుక్కోదు, ఇరగదనమాట. ఎందుకంటే ఫిష్ అనేది చాలా ఫ్రెజైల్ అనమాట, మన హార్ట్ లాగా. సో అంతకు అది ఇరిగిపోయినట్టు అయిపోతుంది. సో ఒకసారి మీకు ప్యాన్ హీట్ అయింది అని అన్నప్పుడు ఈ చేపలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకుని మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి ప్లేస్ చేసేసుకోవడమే. సో మీరు వైట్ తీసుకున్నారనుకోండి, ఒకదాకా ఒకటి కూడా అతుక్కోకుండా ఈజీగా మనకు వస్తుంది అనమాట. సో దూరంగా ఇట్లా మంచిగా ఒక 4 పీసెస్ పట్టేంత ప్యాన్ తీసుకున్నాను. నేను మరీ పెద్దది అయిపోయినా సరే నాకు టోస్ట్ చేసుకోవడానికి కష్టమైపోతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇట్లా ఈ 4 వేసేసినాక మిగిలిన మసాలా ఏమన్నా ఉంటే అది తీసుకుని టు వేస్ట్ దట్ మసాలా. సో అది కూడా కొంచెం మధ్యలో వేసేస్తే మనకు క్రిస్పీగా బాగుంటుంది అనమాట. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఏమి ఉండదు దాంట్లో, ఉప్పు కారం కాబట్టి బాగుంటుంది అది. సో అది వేసినాక యాజ్ యూజువల్ ఒకసారి ఇట్లా టాస్ చేసుకుని ఒక మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేస్తే మంచిగా కింద రోస్ట్ అయి ఉంటుంది అనమాట, బ్రౌన్ కలర్లో రోస్ట్ అయి ఉంటుంది. సో మీన్ వైల్ మనం ఏం కావాలంటే చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర తెచ్చుకొని అది కూడా వేసేయండి. జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే, కొత్తిమీర ఇంకా పుదీనా. సో గ్రీన్ చిల్లీ ఏంటంటే టేస్ట్ కోసం అనమాట. సో యాక్చువల్గా ఫ్రెండ్స్ వస్తున్నారు ఆ రోజు ఇంటికి. సో అందుకని చెప్పేసి మేము సింపుల్గా చేసేసినాం అనమాట. లైక్ ఇట్లా పెద్ద వర్క్ ఏం పెట్టుకోకుండా సింపుల్గా చేద్దామన్న థాట్లో ఉండే అనమాట. సో అట్లా ఒక మంచి 4 పీసెస్ ఇట్లా ఫ్రై చేసాము, లైక్ 4కి. సో అట్లానే పులుసు చేశాను అనమాట. అది కూడా నేను వేరే వీడియో అప్లోడ్ చేసాను, మీరు చూడొచ్చు. సో దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా కొంచెం మంచిగా దోరగా యాగనివ్వాలి. మీకు కనిపిస్తుంది కదా, బబుల్స్ వస్తుంది. బేసికల్లీ మిగిలిన ఆయిల్స్తో కంపేర్ చేస్తే వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ లైక్ సిసమి ఆయిల్ చాలా మంచిగా వస్తున్నాయి వంటలు, టేస్టీగా. నాన్ వెజ్ సిసమి ఆయిల్ అంటే నువ్వుల నూనె, నువ్వుల నూనె చాలా అంటే చాలా బాగుంటున్నాయి అసలు. సో ప్లీజ్ టు ట్రై ఇట్ గైస్. మేము వాడే సిసమి ఆయిల్ ఏదో బ్రాండ్ అది. సో మేము ఇప్పుడు ఆన్లైన్లో కొనుక్కుంటాం గ్రాసరీస్, నాట్ ఇన్ ఆఫ్లైన్ అనమాట. సో ఇట్లా టైం అయితే పడుతుంది, క్విక్గా ఏమైపోదు కానీ, బట్ ఇది జాగ్రత్తగా స్లోగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. కంగారుగా అయితే అసలు అవ్వదనమాట ఇది. సో దీన్ని సిమ్ టు మీడియం పెట్టుకొని మీరు హైలో పెట్టారనుకోండి, పైన కలర్ వస్తుంది, లోపల ముక్క ఉడకదు అనమాట. తర్వాత మీరు గట్టిగా అయిపోతుంది. సో వీ ఆల్వేస్ హ్యావ్ షాలో ఫ్రై ఎక్కువ చేసుకుంటాం అన్నమాట, డీప్ ఫ్రై. ఎందుకంటే డీప్ ఫ్రై చేసినాక ఆయిల్ ఎందుకు పనిచేయదు, అన్లైక్ చికెన్ అండ్ మటన్ అట్లీస్ట్ ఒక్కోసారి రీయూజ్ చేయొచ్చు. చికెన్ అండ్ మటన్ అయితే అసలు యూజ్ చేయడం కుదరదు. ఐ థింక్ నేను ఇక్కడ టాస్ చేశాను అనుకుంటా. నేను టాస్ చేశాను. సో టాస్ చేయలేదు, టాస్ చేస్తాను అనుకుంటా. సో మీరు ఇట్లా చూస్తే కింద ఇట్లా మంచిగా మనకి ఒక సైడ్ ఉడికింది అన్నప్పుడు ఇట్లా టోస్ట్ చేస్తే మనకి కింద ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట. సో దానికి అర్థం ఏంటంటే ఒక సైడ్ ఉడికింది, ఇంకొక సైడ్ ఉడకాలి చిట్టి అని అర్థం అనమాట. సో మనకి ఎట్లా ఫ్లేవర్ అయితే, ఆ స్మెల్ అయితే ఆసమ్. అసలు పక్క మంచి క్లౌడీ క్లైమేట్ ఉందనమాట ఆ రోజు సండే హైదరాబాద్లో. అబ్బా మంచి యమ్మీ ఉందనమాట. బికాజ్ మేము సండే ఒకటి మంచిగా వండుకుంటాం అనమాట. ఎందుకంటే బీయింగ్ వర్కింగ్ ఏంటంటే వీక్ అంతా మనకి ఫుల్ బిజీ ఉంటాం. మండే టు ఫ్రైడే ఏదో వండినా సరే
తినాలని పేరు వండడం తప్ప మనస్ఫూర్తిగా వండడానికి ఉండదనమాట. సో ఓన్లీ సండేస్ ఆర్ టైం, బికాస్ సాటర్డే సండే హాలిడే అయినా సరే సాటర్డే మా హస్బెండ్ నాన్ వెజ్ తినరు. సో డెఫినెట్లీ ఆ రోజు వెజ్జే ఉండాలి కాబట్టి వీ వోంట్ ఎంజాయ్ దాట్ మచ్ అనమాట. సో సండేస్ ఆర్ డే అనమాట. కంప్లీట్గా ఏం తినాలన్నా ఈ మేము తినాలని మేము మ్యాక్సిమం ఇంట్లోనే కుక్ చేసుకుంటామండి. బికాస్ మా హస్బెండ్కి బయట ఫుడ్ ఇష్టం ఉండదు. ప్లస్ దానికి తోడు ఈ మధ్యన చూస్తున్నాం కదా, చాలా వరకు న్యూస్లో పేపర్స్లో కిచెన్ హైజీన్ కానీ ఇవన్నీ చూస్తుంటే లిటరల్గా భయం వేస్తుంది అనమాట. సో ఇంక అందుకే ఇంకా వి థాట్ ఆఫ్ హ్యావింగ్ ఇట్ ఇన్ అవర్ హోమ్ అనమాట. సో అయిపోవచ్చింది, ఇప్పుడు అయిపోవచ్చింది కదా, చేపల ఫ్రై కూడా అయిపోయినట్టుంది. సో నేను దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకే చేసి ఒక 3 days ఎంత అయింది కదా. సో దసరా నేను కూడా కొంచెం ముందు కనుక చూస్తున్నా. సో యా, సో కొంచెం కొత్తిమీర వేసేసినాక అయిపోయినట్టే ఇంకా. సో ఆయిల్ చెప్పాం కదా, ఎక్స్ట్రా ఆయిల్ ఉందని చెప్పేసి ఆయిల్ తీసేసాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద ఫైనల్ ఫిష్ ఫ్రై లుక్స్ లైక్ అనమాట. టేస్ట్ అయితే అల్టిమేట్, చాలా సింపుల్. అసలు ఆమ్లెట్ వేసినంత ఈజీ చెప్పాలంటే, పెద్ద బిగినర్స్ కూడా చేయొచ్చు, పెద్ద కష్టం ఏం కాదు. సో జస్ట్ ఏంటంటే మ్యారినేషన్ అండ్ దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా అతుక్కుపోకుండా. మేక్ ష్యూర్ ఫిష్ ఎక్కువగా అతుక్కుంటుంది, ఎక్కువ కార్న్ఫ్లోర్ వేయొద్దు మళ్ళీ. సో కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తే అతుక్కోకుండా ఉంటుంది. అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.